జై శ్రీరామ్. నేను భోగేశ్వర్, శివశక్తి. మరక మంచిది కాదురా నాయన, ఎప్పుడు ఆ మరకల జోలికి పోకండి, మరకల దగ్గర ఏమీ కొనకండి, మరకల దగ్గర తినకండి అని చెప్పేసి లబో దిబోమంటూ హిందూ సంఘాలు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా మేము అక్కడికే వెళతాం, మా అబ్బాయి అలాంటి వాడు కాదులే అని చిరునవ్వుతో చెప్తారు. వాడి ఉత్సా ఉమ్మి తిన్నాక అరేరే మా అబ్బాయి ఇలా చేశాడేంటి, అసలు అతను ఇలా చేస్తాడని అనుకోలేదే, అతను చాలా మంచివాడే అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో జరిగింది. ఒక వ్యక్తి తన జ్యూస్ షాపులో ఆ పండ్ల రసాలలో మానవ మూత్రాన్ని కలిపి అమ్ముతున్నాడన్న సంగతి తెలవగానే అందరూ అవాక్కయ్యారు. దీంతో కస్టమర్లు జ్యూస్ షాపు యజమానిని చితకబాదడం కూడా జరిగింది. అసలేం జరిగిందంటే, గాజియాబాద్లోని బోర్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ షాప్ పాయింట్ అని అమీర్ ఖాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతని యూరిన్ కలిపి కస్టమర్లకి అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంతకు ముందే చాలాసార్లు అక్కడ ఆ జ్యూస్ షాపులో ఆ జ్యూస్ తాగినటువంటి వాళ్ళకి ఆ జ్యూస్ తాగుతుండగా ఏదో దుర్వాసన రావడం, జ్యూస్ రుచిలో ఏదో తేడా కనిపించడం కొందరు గమనించారు. దీన్ని ఎలాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో కొందరు దాని మీద దృష్టి పెట్టి స్ట్రింగ్ ఆపరేషన్ లాగా చేయడం వల్ల అతను ఆ జ్యూస్లో మూత్రం కలిపి అమ్ముతున్నాడని తెలిసింది. వీళ్ళంతా కలిసి ఒకసారి ఆ జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళడంతో ఆ జ్యూస్ షాపులో ఒక 5 లీటర్ల క్యానులో ప్రత్యేకంగా మూత్రం కలిపిన ఒక డబ్బా కనిపించింది. ఆ డబ్బాని తీసుకుని ఆ జ్యూస్ షాపులో ఉన్న అతన్ని చితకబాదడం జరిగింది. ఇంతలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజల నుంచి మన అమీర్ ఖాన్ని అదుపులోనికి తీసుకున్నారు. అతనితో పాటు జ్యూస్ పాయింట్లో పనిచేసేటువంటి ఒక మైనర్ 15 ఏళ్ల కుర్రాడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అలాగే ఈ 5 లీటర్ల క్యాన్లో ఉన్న మూత్రాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని అది మూత్రమా కాదా అని టెస్ట్కి పంపించారు. ఇది ఇలా ఉంచితే మనం చాలా చూస్తున్నాం. సోషల్ మీడియాలో అనేక రకాలుగా కూరగాయల్ని మురికి నీళ్ళల్లో డ్రైనేజీల్లో కలపడం, జ్యూస్ షాపుల్లో అలాగే రోడ్ల పక్కన అమ్మేటువంటి జ్యూస్ షాపుల్లో మూత్రం పోయడం, ఇంకా రకరకాల ఉమ్మి వేయడం, చపాతీల్లో ఉమ్మి వేయడం, పరోటాల్లో ఉమ్మి వేయడం, తినే ఆహార పదార్థాల్లో ఉమ్మి వేయటం, రొట్టెల్ని కాలుతో తొక్కడం, ఇలాగ రకరకాలమైనటువంటివి అన్నీ చూస్తున్నాం. చూసి ఏం చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నాం. కొనకండి నాయన, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దరిద్రపు పనులు చేసే వాళ్ళ దగ్గర కొనకండిరా బాబు అని ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో జనాలు లేకపోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఎక్కడ తినాలి, ఎక్కడ తాగాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది జ్ఞానంతో ప్రవర్తిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.